Find a quadratic polynomial whose sum and product of the zeros are 3 and 2 respectively. ఇక్కడ given zeros of the polynomial alpha is equal to 3, beta is equal to 2 అందాం. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 3 ప్లస్ 2 5, ఆల్ఫా ఇంటూ బీటా 3 ఇంటూ 2 6. సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్స్ 3 and 2. సో ఈ సమ్ ఆఫ్ ద జీరోస్ కలిపేస్తే 5 వచ్చింది, గుణిస్తే 6 వచ్చింది. సో ఈ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 5. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది, ప్లస్ నెక్స్ట్ ఆల్ఫా బీటా. ఇక్కడ కాన్స్టెంట్ రావాలంటే ఆల్ఫా బీటాని గుణించాలి, అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ని గుణించాలి. 3 into 2 అంటే 6 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ quadratic equation. Required quadratic equation.